నటుడు ఆది పినిశెట్టి మరియు దర్శకుడు అరివళగన్ కాంబో అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది. వీళ్ళిద్దరి కలయిక వచ్చిన వైశాలి అనే హర్రర్ థ్రిల్లర్ ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ విజయవంతమైన జోడి మరో ప్రాజెక్టు శబ్దంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టైటిల్ కు అనుగుణంగానే ఇక్కడ ధ్వనిని హర్రర్ ఎలిమెంట్ గా చూపించడం చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ శబ్దం థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టగలిగిందా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఈ మరణాల వెనుక దయ్యాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కాలేజ్ యాజమాన్యం గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయిన ఆది పినిశెట్టి ఈ మిస్టరీ ఛేదించేందుకు రంగంలోకి దింపుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఆది పినిశెట్టికి తెలిసిన నిజాలేంటి, కాలేజీ లెక్చరర్ లక్ష్మీ మీనన్ ఎందుకు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది, సిమ్రాన్ ఎవరు, కాలేజీలో జరిగే మరణాలతో ఆమెకు ఏం సంబంధం ఉంది, లైలా ఎవరు, కాలేజీ లైబ్రరీకి ఉన్న నేపథ్యం ఏంటి, మరణాల వెనుక అసలు కారణాలేంటి, 42 దయ్యాల కథ ఏంటి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే శబ్దం సినిమా ఖచ్చితంగా థియేటర్లలో చూడవలసిందే. ఎలా ఉందంటే హర్రర్ సినిమాలు సాధారణంగా ఒకే విధంగా ఉంటాయి. భయంకరమైన దయ్యాలు, వాటి వెనుక ఉన్న ఎమోషనల్ కథ, చివరికి వాళ్ళ చావులకు కారణమైన వారికి శిక్ష. ఈ ఫార్మాట్ లో చాలా సినిమాలో కనిపిస్తుంది. కానీ శబ్దం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దర్శకుడు అరివళగన్ ప్రేక్షకులను భయపెట్టేందుకు వినూత్నంగా ప్రయత్నించారు. రొటీన్ జిమ్మికులను మర్చిపోయారు. టైటిల్ కి అనుగుణంగా కొత్త శబ్దాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొత్తం ఫస్ట్ హాఫ్ అనేది ఒక ప్రయోగం లాంటిది. హర్రర్ జానర్ లో ఇది కొంచెం నూతనంగా ఉంది. కథలో హీరో పరిచయంతో మొదలై దయ్యాలు ఉన్నాయా లేదా అనే అన్వేషణలో సైంటిఫిక్ పద్ధతులు ఉపయోగించారు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరుగుతూ వస్తుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఉత్సాహంగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ సాధారణ హర్రర్ చిత్రాలు గుర్తుకు తెస్తాయి. ట్విస్టులు బాగా రివీల్ అవుతుంటే కొన్ని సీన్స్ లలో సాధారణ సినిమాను చూసిన ఫీల్ అయితే కలుగుతుంది. 42 దయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యాలు తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కూడా ఉంటాయి. కొన్ని సీన్స్ లలో అయితే లాజిక్ అసలే ఉండదు. అయినప్పటికీ స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి సరికొత్త హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. హర్రర్ చిత్రాలకు కొంత ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా బోర్ కొట్టదు. టెక్నికల్ అంశాలపై కొంత అవగాహన ఉంటే శబ్దం మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఎవరెలా చేశారంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో ఆది పినిశెట్టి చక్కగా నటించారు. అతని కొత్త లుక్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. నటనలో ఆయనకు సమానమైన వారెవరు లేరు. ఇంటర్వెల్ వరకు ఆ పాత్రలో ఉన్న సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సిమ్రాన్ కూడా ఆ సినిమాలో కొత్తగా కనిపిస్తుంది. డయానా పాత్రను చాలా బాగా పోషించింది. లైలా నాన్సీగా తెరపై కనిపించిన ఆమె తన ప్రత్యేక నటనతో మాయ చేస్తుంది. మిగిలిన నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకు ముఖ్యమైన బలం తమన్ రూపొందించిన నేపథ్య సంగీతం. బీజిఎం సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది. కొన్ని సన్నివేశాల్లో నటన కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. డిఫరెంట్ బీజిఎం ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చివరి మాట, కొత్త తరహా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.